వరకు మీరు విన్నారు, కొన్ని మాటలు స్పష్టంగా తెలియజేశారు. ఈ ఉదయకాల ప్రార్థన గురించి నేను కూడా మీకు ఒక మాట తెలియజేస్తా ఉన్నాను. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు. దావీదు యొక్క అనుభవం ఏంటంటే కీర్తన 5వ అధ్యాయంలో మనకు ఒక మాట కనబడుతుంది. దావీదు ఉదయమున ప్రార్థన సిద్ధం చేసి ఆయన సన్నిధిని కాచుకొని ఉండును అన్నాడు. ఎలా ఉంటాడట? కాచుకొని ఉండును. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆ మాట నిజంగా మనందరి జీవితాల్లో ప్రారంభం ఆ రీతిగానే ఉండాలి. ఎలా ఉండాలి? ప్రారంభం ఆ రీతిగానే ఉండాలి. 5వ కీర్తన 3వ చరణం, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. ఈ మాట బట్టి మనం ఆలోచన చేద్దాం. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అని అంటే దాని అర్థం ఏంటి? దావీదు మొదటిగా ఎవరితో మాట్లాడతాడంటే దేవునితో మాట్లాడతాడు. రెండవదిగా ఎవరితో మాట్లాడతాడు అని అంటే తనకున్నటువంటి కుటుంబంతో మాట్లాడతాడు. మూడవదిగా తనకు ఇవ్వబడినటువంటి పాలించడానికి ఉన్న ప్రజలతోనూ అధిపతులతోనూ మాట్లాడతాడు. ఈరోజు మన యొక్క ప్రయారిటీ ఎలా ఉంటుంది? దావీదు యొక్క ప్రయారిటీ ఏంటంటే మొదట దేవునికే తన కంఠస్వరం వినిపించాలి. ఏమంటే ఈరోజు ఉదయం లేవగానే కొంతమంది ఫోన్ చూసుకుంటాం. ఫోన్ చూసుకోవడం అనేది డీలర్గా మనం చేస్తూ ఉంటాం. టైం ఎంత అయిందని చూసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా కాల్ చేసారా అని చూసుకోవచ్చు. ఏదైనా కూడా ఆ ఫోన్ అక్కడి వరకు టైం చూసుకున్నాం, లేచేమో, లేచి లేవగానే ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన తట్టు చేతులు ఎత్తాలి. ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని, ప్రతి క్రైస్తవురాలు చేయవలసిన ప్రాముఖ్యమైన పని. మోకరించాలి, చేతులు ఎత్తాలి, దేవునికి ప్రియులుగా దేవునితో మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రార్థన అనేది అనేక రకాలుగా చెప్పబడుతున్న కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాయి. కానీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలి. అంటే దేవునితో మాట్లాడాలి. ఎవరికి దొరుకుతుంది భాగ్యం? ఎవరికి దొరుకుతుంది? ఈ రోజున ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డామో వారికి మాత్రమే దొరికే భాగ్యం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా మన జీవితాన్ని అనుదినము కూడా మొదటిగా ప్రార్థనతో ఆరంభించాలి. మన కంఠస్వరం ఎవరికి వినిపించాలంటే దేవునికి వినిపించాలి. చాలాసార్లు కీర్తన గ్రంథంలో అంటాడు దావీదు, ప్రియులారా నేను వేకువనే లేచెదను, నా స్వరమండలమా సితారా మేలుకునుడి. ఏమంటున్నాడు తెలుసా? నేను వేకువనే లేచెదను అంటున్నాడు. 57వ కీర్తన 8వ చరణం మీరు చదివితే ఎలాంటి పరిస్థితుల్లోనూ అంటే 57వ కీర్తన 8వ చరణం, నా ప్రాణమా మేలుకును, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను అని అంటూ ఉన్నాడు. తన స్వరమండలంతో సితారతో చెప్తున్నాడు, నేను మేలుకోండి, నేను వేకువనే లేచెదను. అంటే లేచి లేవగానే ఏం చేస్తాడు దావీదు అంటే స్వరమండలంతో సితారాతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఏమంటే లేచి లేవగానే ఇంకా దేవుని వాటిని మనం చదివితే ఏమంటాడు తెలుసా? రాత్రి జాముల ఇంతట ఆ పడక మీదకు వెళ్ళేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాడు. 63వ కీర్తన మీరు చూసినట్లయితే 63వ కీర్తన 4వ చరణం, 63వ కీర్తన 4వ చరణం, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంది, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని అంటున్నాను. నా మనసు మీద అంటే పడకకు వెళ్తున్నటువంటి సమయంలో మంచి విషయాలు జ్ఞాపకం చేసుకోవాలంట. ఈరోజు మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఏవేవో అనవసరమైన విషయాలు చూసి అప్పుడు మనం పడుకుంటే మన మనసుకి నమ్మదం. అనవసరమైన విషయాలు కొంతమంది పిల్లలు ఆ ఫోన్లోనే చూసి ఆ ఫోన్ అలా చేతిలోనే ఉంటుంది, ఇలా నిద్రపోతూ ఉంటున్నారు. ఇది మంచిది కాదని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ ఫోన్ యొక్క ఇలా ఆ కాంతిని మనం చూస్తున్నప్పుడు కొంతమంది అయితే లైట్ కూడా తీసేసి ఇంట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా చూస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు కొంతమంది జీవితంలో ఉన్నాయి. కానీ దేవుని పిల్లలుగా మనం మనసు మీద ఏం చేయాలో తెలుసా? మొదట ఈ ఉదయకాలాన్ని ఆయనతో మాట్లాడి మొదలుపెట్టాం. సాయంత్రం పడకకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఆశీర్వదించబడడానికి కారణమైనటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమును
భక్తిహీను పేరు ఏం పుట్టిస్తుందట? అసహ్యత పుట్టించును. ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పిల్లల ఆయనను ధ్యానించాలి అంటున్నాడు. ఏం చేయాలి? ఆయనను ధ్యానించాలి అంటే ఏం చేయాలి? తలపోసుకోవాలి, తలంచుకోవాలి. ఆయన్ని ఏవేవో తలంచుకోవడం కాదు, ఏవేవో జ్ఞాపకం చేసుకోవడం కాదు, మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగ పిల్లల మన ఇక్కడ నిద్రకు మనం వెళ్ళినప్పుడు మనకు ఎంతో తృప్తిగా ఉంటుంది. అందుకని దావీదు అంటున్నాడు, ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని అంటాడు. ఏమంటే ఏ మెదడు దొరికినట్లుగా? ప్రభు మెదడు. ప్రభు మెదడు ఎలా ఉంటుంది? ప్రభు మెదడు ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మేక మెదడు తిన్నారా? తిన్నారా? తినండి. ఎంతలా ఉంటుంది అంటే చాలా మృదువుగా ఉంటుంది, చాలా త్వరగా అది మన కడుపులోకి వెళ్ళిపోతుంది. దాన్ని నవ్వాల్సిన అవసరం లేదు. పిల్లల తృప్తిగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు తృప్తినిచ్చే విషయం ఏంటంటే ఆయన గురించిన తలంపులు. ఈ రోజు మేము ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాము? ఈ రోజు మేము ఈ వేటిని మళ్ళీ తలపోసుకుంటున్నావు. అవి మంచి అయితే నీ ప్రాణములకు తృప్తి కలుగుతుంది. నీ నోరు కూడా ఆయన గురించి గానం చేసే నోరుగా ఉంటుంది. ఈరోజు ఆలోచన చేయండి. ఉత్సాహించు పెరుగులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది అని అంటున్నాడు. ఏం చేస్తుందట? గానం చేస్తుంది. ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో మన నోరు ధన్యమైంది. ఎందుకో తెలుసు? ఆయన గానం చేసేవారు కాదు. మన పెదవులు ఆయన గురించి ఉత్సహించేవిగా ఉన్నాయి. ఈరోజు మనం దేవుని గురించి ఉత్సహించేవారుగా ఉన్నాం. వాక్యంలో రాయబడదు కదా, కీర్తనలు 118వ కీర్తన 15వ చరణం చూడండి. నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును అన్నాడు. నీతిమంతుల గుడారాలలో దేని గురించిన ఉత్సాహ సునాదం వినబడుతుందంటే రక్షణను గురించినటువంటి ఉత్సాహం. సునాదం అంటే మంచి శ్రావ్యమైనటువంటి ఆ ధ్వని. దేవుడి స్తోత్రం కలుగును. సునాదము అనేటువంటి మాట మంచి నాదం, మంచి సంగీతం, మంచి పిల్లల రాగం వినిపించబడుతుంది. దేని గురించి అని అంటే రక్షణ గురించి. మరొక గుడారాలు వినిపించింది, నీతిమంతుల గుడారాలలోనే వినిపిస్తుంది. ఏమి వినపడుతున్నాయి ఈ రోజు మన ఇంట్లో నుంచి? ఈ రోజు మన నోట్లో నుంచి ఏమైనా పడుతున్నాయి? ఈ రోజు మన టీవీలో నుంచి ఏమైనా పడుతున్నాయి? ఈ రోజు మన సెల్ ఫోన్లో నుంచి ఏమైనా పడుతున్నాయి? వేటిని వాటికి మళ్ళీ వైర్లు తగిలించుకుని లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి ఆలకిస్తూ బళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు, నడుస్తున్నటువంటి వాళ్ళు, చివరికి వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏం వింటున్నామో? ఏమంటే ఒకసారి ఒక పరిశోధన జరిగింది. ఏమిటా పరిశోధన అంటే మొక్కలు పిల్లల వాటికి కూడా అవసరమైనటువంటి సంగీతాన్ని, మంచి సంగీతాన్ని వినిపిస్తున్నట అవి సంతోషిస్తాయి. ఒకవేళ చెడ్డ సంగీతాన్ని వినిపిస్తే చాలా త్వరగా అవి ఒక రకమైనటువంటి బాధను వ్యక్తం చేసుకున్నట్టుగా కనబడతాయి. మొక్కలకి ఎలా ఉందంటే మనుషులు మనం ఏం వింటున్నాం ఈరోజు? మనం వినే మంచి మాటలు, మంచి పాటలు అయితే ఖచ్చితంగా మన హృదయం ప్రియుల దేవుని తట్టుకు ఎప్పటికప్పుడు తిప్పబడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన జీవితంలో ప్రతిదినము కూడా మన జీవితంలో ప్రియుల ఉదయకాలమున ప్రార్థనతో ఆరంభించడం, దేవుని యొక్క సన్నిధిని స్తుతులు చెల్లించడం, తర్వాత దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకోవడం, ఇది ఎంతో మధురమైనటువంటి అనుభవం. దావీదును దేవుడు అంతగా జ్ఞాపకం చేసుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఈ కారణాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఎలా ఉన్నాడంటే దావీదు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రార్థించినప్పుడు దావీదు దేవుని హృదయం అర్థమయ్యేది. ఏమర్థమయ్యేది? దేవుని హృదయం అర్థమయ్యేది. అప్పుడు ఏం చేసేవాడు అంటే దేవుని యొక్క ఆలోచన బట్టి నడుచుకునేవాడు. దేవుని ఆలోచన బట్టి నడుచుకునేటువంటి వారే దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం. ఈరోజు మన సొంత ఆలోచనలు మనకు నష్టం కలిగిస్తాయి, దేవుని ఆలోచనలు మనకు లాభం అవుతాయి. మనం పాడుతుంటాం కదా, నీ సొంత ఆలోచనలే కలిగించే నష్టం. ఎక్కడైనా నష్టం కలిగిందంటే మన ఆలోచన కాదు, దేవుని యొక్క ప్రియులు మన ఆలోచన కారణం. దేవుని ఆలోచన కాదు, గమనించండి. దేవుని ఆలోచన కానప్పుడు అది మన సొంత ఆలోచన అయినప్పుడు అది నష్టం కలిగిస్తుంది. ఏమంటే అదే దేవుని ఆలోచన అయితే మనకు లాభం కలిగించేది. అందుకని మనకు పిల్లల ఆలోచనకర్తగా దేవుడు ఉంటాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానం చేసేవారుగా ఉంటారో వారికి ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏంటో తెలుసా? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చప్పట్లు కొట్టి దేవుడు స్తుతిద్దాం. నీకేం చెప్పేదను? నీకు ఆలోచన చెప్పేదను. దేవుని ఆలోచన
పిల్లలు మన సమస్యలను పరిష్కారం చేయగలిగిన శక్తి కలిగింది దేవుని ఆలోచన. ఈ దేవుని ఆలోచన నీకు కావాలంటే నువ్వు దేవుని యొక్క కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అవసరమైనప్పుడు ఒకవేళ నీకు ఎటు తోచని పరిస్థితి ఉందనుకోండి, పిల్లలు ఆయన సన్నిధిలోకి వచ్చేయాలి. నీవు ఎటు తోచకుండా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలోకి వచ్చేయాలి. ఎటు తోచని పరిస్థితులు క్రైస్తవ జీవితంలో వస్తాయి ఖచ్చితంగా. ఏంటి నాకు ఎటు తోచలేదు అనుకున్న పరిస్థితి వస్తే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒక 4 రోడ్ల జంక్షన్లో ఉన్నామన్నా, అక్కడ పిల్లలు మనం ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఎలా పడితే అలా మనం బండి నడిపామనుకోండి, ఎలా పడితే అలా అడుగు వేసామనుకోండి, మనకి ప్రమాదం. ఎదుటి వెనకాల వస్తున్నటువంటి వాళ్ళకి ప్రమాదం. అవునా కదా? ప్రమాదమే కదా? ఎందుకు మనం ఒకళ్ళమే ప్రయాణం చేయగలదు. అదే స్థలంలో ఉండి అదే స్పాట్లో ఉండి ఆ సిగ్నల్ బట్టి పిల్లలు ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళాలి, ఏ వైపుకు వెళ్ళే వాళ్ళు ఆ సిగ్నల్ అనుసరించి వాళ్ళకు దారి ఏర్పరచబడుతుంది. కానీ ఈ రోజున ఎటు తోచిన పరిస్థితి దగ్గర ఏం చేయాలి తెలుసా? ఒకసారి ఆగిపోవాలి. ఈ రోజున పిల్లలు మనము ఆగిపోయేటువంటి వారుగా కూడా ఉండాలి. బైబిల్లో సెలా అనేటువంటి ఒక పదం కనపడుతూ ఉంటుంది. సెలా అనే పదం ఎక్కడ కనపడుతుంది? కీర్తన గ్రంథంలో కనపడుతుంది. సెలా అంటే అర్థం ఏంటంటే పాట పాడుతూ ఉండగా మధ్యలో ఆపేస్తాం. అక్కడ ఆగాల్సిందే, కానీ ఆ పాడుకుంటూ వెళ్ళిపోతే వాయిద్యం మళ్ళీ కలవదు. అక్కడ ఎక్కడైతే ఆగుతున్నామో మళ్ళీ కాసేపు అయిన తర్వాత, లేకపోతే ఒక 2 సెకండ్స్ లేకపోతే 3 సెకండ్స్ 10 సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంటర్వ్యూట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ తిరిగి పాట రాగు మొదలవుతుంది. అవునా కదా? అలా మొదలయ్యేటువంటి క్రమంలో సెలా అని దేవుడికి స్తోత్రం. సెలా అంటే అర్థం ఏంటంటే ఆగు, ఏం చెయ్యి? ఆగు. తర్వాత రెండోది ఏంటంటే ఆలోచించు. అంటే అప్పుడు నీవు అడుగు వేయి. అంతేగాని ఎలా పడితే అలాగా, ఏమంటే ఎలా పడితే అలా అడుగులు వేయకూడదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంచెం ఆగడం కష్టం మనకు సార్, కొంచెం ఆగడం కష్టం. మనం అనుకున్నది అయిపోవాలి, అనుకున్నామా అయిపోవాలి, ప్రార్థించేమా జరిగిపోవాలి. ఏమంటే ప్రార్థించేమా జరిగిపోవాలి, అనుకున్నామా అది అయిపోవాలి అంతే. కానీ కొన్నిసార్లు ఏం చేయాలో తెలుసా? ఆగు. ఏం చెయ్యి? సెలా. చెప్పండి అందరూ, సెలా. అర్థమవుతుందా? ఆ సెలా అనేటువంటి ఆ పదాన్ని అందుకని కీర్తన గ్రంథంలో చేర్చాడు. ఆసాపు కానీ దావీదు కానీ గాయకులైనటువంటి వారు పాడుతున్నప్పుడు వాయిద్యాలు వాయిస్తున్నటువంటి వారు ఏం చేస్తారంటే సడన్ గా పిల్లలు వాళ్ళు ఆగుతారు. ఎవరు పాట పాడే వాళ్ళు ఆగాలి. వారు ఏం చేయాలంటే ఆ వాయిద్యాన్ని మళ్ళీ తిరిగి పాటకు అనుగుణంగా తెచ్చే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను వెయిట్ చేయను అని అంటే పాట పిల్లలు క్రమంగా కొనసాగుతాం, పాట క్రమంగా కొనసాగుతాం. ఈరోజు కొన్నిసార్లు ఆగి ఆలోచన చేయాలి, ఆగి ఆలోచన చేయాలి. ఆగడం దగ్గర మనకు చాలా కష్టంగా ఉంటుంది, ఆగడం దగ్గర చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆగాల్సిందే. అర్థమవుతుందా? నేను వెళ్ళేటప్పుడు హైవేలో చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళకండి అని రాశారు. కానీ హైవేలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా స్లోగా వెళ్తారా? హైవేలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా స్లోగా వెళ్తారా? వెళ్ళరు. కానీ అలా వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆగాలి. చదువు విషయంలో ఒకవేళ ఇబ్బంది కలిగింది అనుకోండి, అక్కడ ఆగి ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఈ విషయంలో నేను ఏం చేయాలో నాకు దయచేసి నువ్వు సహాయం చేయాలి, నాకు ప్రార్థన చేయాలి. ఒక చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, తన కుంచెతో చిత్రాన్ని ఒకేసారి గీసాడు. మొదట ఏం చేస్తాడు అంటే ఆ క్లాత్ మీద మొదట ఏం చేస్తాడు తెలుసా? కలర్ ఎక్కిస్తాడు ముందు. అవునా కదా? ఇది కూడా మీ ఇళ్లలో బొమ్మలు ఇటువంటివన్నీ కూడా వేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక చిత్రకారుడు ఆలోచన చేస్తారు. ఆ పూటకి కలర్ వేయాలంటే ఆగిపోవాలి. మళ్ళీ రేపు ఏం చేస్తాడంటే కాస్త అక్కడక్కడ కొంచెం చేస్తాడు, మళ్ళీ ఆగిపోతాడు, మళ్ళీ ఆగిపోతాడు. ఆగకుండా చేసేది పిల్లల అది కొనసాగడానికి అవకాశం ఉండదు. ఎంత చేయాలో అంతే చెయ్యాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యి. మన మధ్యలో కూడా చిత్రకారులు ఉన్నారు. అవన్నీ ఉన్నాడు కదా, చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, గన్తో స్ప్రే చేసిన పెయింట్ గన్ తీసుకొచ్చి స్ప్రే చేసినప్పుడు ఒకే చోట ఆ గన్లా పెట్టి అలా కొట్టేసాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఒక పెద్ద ముద్దలా తయారవుతుంది, కానీ దానికి ఏమి ఆకారం ఏమి ఉండదు. ఏం చేయాలి?
దాన్ని గన్ అలా పట్టుకుని అలాగా స్ప్రే చేస్తూ ఉంటారు, అలా కంటిన్యూగా స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎంతవరకు కలర్ ఉంటుందో ఆ కలర్ మాత్రమే స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. అది నెరవేరేట కొరకు నీవు ఏం చేయాలో తెలుసా? నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొని ఆగాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఆగినటువంటి వారు వీళ్ళ తిరిగి దేవుని చేతుల్లో బలముగా వాడబడినటువంటి వారుగా ఉన్నారు. లేదా వీళ్ళ దేవుడు వారిని వాడుకోలేదు. ఒకసారి మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనం ఆగకుండా పరిగెత్తే మనం పడిపోతాం. పడిపోతామా లేదా? సమానమైనటువంటి రీతిలో మన నడక కొనసాగాలి, మన యొక్క పొరుగు కొనసాగాలి. హల్లెలూయా. పరుగులు తీసే సోదరుడాని పయనమెక్కడికోయి, నీ పయనమెన్నాలోయి. పరుగులు తీసే సోదరుడాని పయనమెక్కడికోయి, పయనమెన్నాలోయి. ఆగుమా ఈరోజు చూడండి, ఆగి ఏం చేయాలి? యోచన చెయ్యి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, థింక్ బిఫోర్ యూ లీప్ వచ్చింది. ఏం చేయి? ఆలోచించి అప్పుడు దుంకు. అది ఎంత లోతుంటుందో, దాని యొక్క అక్కడ పడినప్పుడు మన పరిస్థితి ఎలా ఉండబోతుందో అని ఆలోచన చేసుకుని అప్పుడు దూకమంటారు. ముందే దూకేసిన తర్వాత అయ్యో ఇలా ముందు తెలిస్తే దూకపోతుంది కదా అనుకునేటప్పటికల్లా కాలో చెయ్యి వెళ్ళిపోతుంది వెనక్కి. అర్థమవుతుందా? అవునా కదా? ఆగి ఆలోచన చేయాలి. చేసేటువంటి వారిగా మనం ఉండడం కోసమే దేవుడు వెయిట్ అంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక జంక్షన్ దగ్గరికి వచ్చి మొత్తం అటువైపున వాహనాలు, ఇటువైపున వాహనాలు ఆగిపోకపోతే ఏమవుతుందో తెలుసా? అటు నుంచి వచ్చేసేవాడు ఇటు నుంచి వచ్చేస్తే ఖచ్చితంగా ఏమైపోతే యాక్సిడెంట్లు అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజు మన జీవితంలో ఆగాము కాబట్టి సురక్షితంగా మళ్ళీ తిరిగి గమ్యాన్ని చేరుకునే అవకాశం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు తొందరపాటు మంచిది కాదు. ఏం మంచిది కాదు? తొందరపాటు మంచిది కాదు. ఆగి ఆలోచన చేయాలి. కొన్నిసార్లు పాడుతున్నాం మనం, ఆ పాటను ఒకసారి మళ్ళీ తిరిగి పాడుకొని మళ్ళీ తిరిగి ఆలోచన చేయాలి. నీవు కనుక ఆలోచన చేయగలిగితే దేవుడు నీకు వివేకం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. వివేకం ఇచ్చేటువంటి దేవుని యొక్క ప్రియుల వివేకాన్ని మనం పొందుకుందాం. ఈరోజు వివేకం అనేది మనకు కావాలి. వాక్యంలో అంటాడు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏంటంటే ఎలా ఉండాలంటే, పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులున్నాయి ఉండుడి అని చెప్తూ ఉంటాడు. ఎలా ఉండాలి? పాము వలె వివేకము కలిగి ఉండాలి, పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో. కనుక ఈరోజు మనం కొంచెం ఏం చేయాలంటే ఆలోచించుకోవాలి. పాము ఎంత వివేకంగా ఉంటుందో, ఎంత వివేకంగా నడుచుకుంటుందో. తనకు కానీ ఒకవేళ ఏ మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా అది అక్కడికక్కడ ఎక్కడో చోట మురుగైపోతుంది. ఏమైపోతే మురుగైపోతుంది. ఇక మన కళ్ళ ముందు ఉండదు, అది మరుగైపోతుంది. దాన్ని అది కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి ఏదో ఒక రంధ్రంలో దూరిపోతుంది. ఈరోజు మన జీవితాల్లో ఎలా తప్పించుకోవాలి వివేకం కలిగి ఉండాలి, ఎలా దేవుని మహిమపరచాలో వివేకం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా చేసేద్దాం అనుకున్నారు ఆనాటి ప్రజలు. అందరూ ఏమనుకున్నారంటే,
యేసయ్యను రాజుగా చేసేద్దాం అనుకున్నారు. రాజుగా చేసేద్దాం అనుకుంటే ఎవరైనా అయితే ఖచ్చితంగా ఆ యొక్క రాజరికాన్ని ఇష్టపడతారు. రాజుగా చేయబడడానికి ఎవరైనా సరే ముందుకెళ్ళిపోతారు. కానీ ప్రభు ఏం చేశారో తెలుసా? యోహాను సువార్త 6:15 చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఆయన రాజుగా చేయబడడానికి రాలేదు. ఆయన ఎవరు రాజుగా చేయగలేదు? ఆయనే రాజు. దేవుడికి స్తోత్రం. అసలు ఆయన పుట్టినప్పుడే ఏమన్నారు జ్ఞానులు వచ్చి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చేమన్నా. పుట్టినప్పుడు ఎవరైనా రాజుని పిలువబడతారా? పిలువబడరు. అని పుట్టినప్పుడే నా యేసయ్య, మన యేసయ్య రాజుగా పిలువబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే శిలువ మీద కూడా ఆయన రాజు. నేను యూదుల రాజైన నజరేయుడైన యేసు అని పైన INRI అని చెప్పి ప్రత్యేకంగా ఒక అక్షరాలు పెట్టారు. మనం ఆలోచన చేస్తుంది. దాని అర్థం ఏంటంటే యూదుల రాజైన నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. యేసయ్య నా జీవితంలో, నీ జీవితంలో రాజుగా ఉండడానికి నీవు నేను సంపూర్ణంగా ఒప్పుకునేవారిగా ఉండాలి. ఇక్కడ గమనించండి, యేసయ్య అలా వాళ్ళు చేయబోతున్నారని ఎదుగట ఆయన ఒంటరిగా కొండకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు కొండకి? ఆయన ఒంటరిగా కొండకి వెళ్ళిపోయాడు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును. అక్కడ నుంచి వారి వర్షంలో నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే ఇలాగా యేసు ప్రభు వారి యొక్క మాదిరిని అనుసరించి ఆయన ఆకి ఆలోచన చేయండి. ఏం చేయండి? అలా కూర్చుని అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుని ప్లాన్ వేసేసుకుంటాం. నో. ఆగి నువ్వు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రభు నీ చిత్తం ఏంటి? నీ ఇష్టం ఏంటి? నేను ఏ దిశగా వెళ్ళాలి? నేను ఏం చేయాలి అనేటువంటి విషయంలో మనం ప్రార్థన చేయవలసిన ఉన్నాం. తొందరపాటు పొరుగు కొన్నిసార్లు తొందరపాటు ప్రభువును మనం ఆశ్రయించిన వారిగా ఆయన మన కొరకు సమస్తమును కూడా సమకూర్చి జరిగించేవాడు. హల్లెలూయా. అదవుతుందా? రోమా 8:28 మీరు ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. మనం తొందరపడతాం, మనం కంగారు పడతాం. ఏమంటే మనకంటే ముందు ఎవరికైనా దొరికేస్తుందేమో, మనకంటే ముందు ఎవరికైనా గుర్తింపు కలిగిపోతుందేమో అని మనం తొందరపడతాం ఒకవేళ ప్రియులారా. కానీ దేవుడు ఏమంటున్నాడు? రోమాపత్రిక 8:28 చూసినట్లయితే ఏమంటున్నాడు? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి సమస్తమును జరుగుతున్నదని ఎరుగుతున్నాను. ఏమంటే సమస్తమును సమకూర్చి జరిగించేవాడు ఆయన. దేవుడి స్తోత్రం. నీవేం చేయంటే ఆగు, ప్రార్థించు, ఆలోచించి కనిపెట్టు. నువ్వు కనిపెడుతూ ఉంటే దేవుడు సమకూరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడో సమకూర్చువాడుగా నీ జీవితంలో ఆయన ఉంటాడు. ఈరోజు ఆలోచన చేయండి. ఏ కొరత అయితే నీ జీవితంలో ఉందో ఆ కొరత కొరకు ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. ఆయన వైపుకు మన కన్నులు ఉండాలి. దావీదు కన్నులు ఎక్కడ? ఎవరి మీద ఉన్నాయి? సౌలు మీద ఉన్నాయా? ఎవరి మీద ఉన్నాయి? దేవుని మీదే ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే ఆకాశంతో నేను కన్నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చు. ఒక ఉదయకాలం ఒక ఫోన్ వచ్చింది. ఏమంటే కొద్ది రోజులుగా మనం ప్రార్థన చేస్తున్నాము ఒక కుటుంబాల గురించి. ఏమంటే మొన్న ఫోన్లో ఆ స్వరం వినగానే ఒకసారి నా హృదయం ఆనందంతో దేవుని స్తుతించడం ప్రారంభించి దేవుడి స్వతంత్రం. ఏమంటే దేవుడు ఏం చేయగలిగిన వాడు? మనం ఏం చేయాలంటే ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అది కూడా చేయలేము. ఒక మాట చెప్తున్నాను. ఏమంటే నేను మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, దేవునికి మా ద్వారా మహిమ కలగాలని మాత్రమే మేము ప్రార్థన చేసుకుంటున్నామండి అన్నారు. ఏమంటే నా పిల్లలే అనిపించింది. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? నా పిల్లలంటే ఏమంటే ఆత్మ సంబంధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నారంటే మేము దేవునికి మహిమ కలిగించాలని మీరు ప్రార్థించండి. అదే ప్రార్థన చేస్తున్నాం. అదే మన ప్రార్థన. దేవునికి మహిమను తీసుకురావాలని ప్రార్థన చేయండి. సురక్షితంగా దేవుడు ఇచ్చాడు, ఆయన దాచాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? దాచాడు. అప్పుడు రామలక్ష్మి గారిని దాచాడు, ఎవరికే తెలీదు, కానీ ఆయన దాచాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? దాచే దేవుడు. హల్లెలూయా.
నా బాగుచోటు నీవే అన్నాడు. ఎవరంటే తల్లి బిడ్డను దాచలేకపోయింది. మోస విషయంలో ఏం జరిగింది? 3 నెలలు దాచారట వాళ్ళు. ఇంకా నేను దాచలేదు, మా వల్ల కాదు అని ఆ బిడ్డను జొమ్ము పెట్టిలో పెట్టి ఏం చేశారంటే ఆ యొక్క నైలు నదిలో వదిలేశారు. అక్కడ ఉన్నదంతా మొసలు ఉంటాయంట. ఏమంటే ఏం జరుగుతుందో ఈ పిల్లవాడు చావేయక నేను చూడలేను అనుకుని ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. కూతురు మాత్రం అక్కడ పెట్టింది. అమ్మ కొంచెం చూస్తూ ఉండవచ్చు. ఆ చూస్తూ ఉన్నటువంటి మిరియాముకు వీళ్ళకి ఒక దృశ్యము దేవుడు కనిపించాడు. రాజుగారి కుమార్తె తన చెలికత్తెలతో స్నానం చేయడానికి వస్తే ఆ పెట్టులో నుంచి ఆ పిల్లోడు ఏడుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కాదు అనుకుని వదిలేసినటువంటి ఆ బిడ్డను, మేము దాచలేము అనుకున్నటువంటి ఆలోచనతో వదిలేసినటువంటి ఆ బిడ్డను ఆ తల్లి తండ్రి ఎంత ఏడ్చుంటారో. బిడ్డను వదులుకుంటున్నప్పుడు ఆ తల్లికి ఎంత ఏడుపు ఉండదా? ఎవరో కొంతమంది కసాయోళ్ళు ఉంటారు, కనీసం పడేసి వెళ్ళిపోయేవాళ్ళు, మూర్ఖులు, ఎంత దుర్మార్గులు లేదు. కానీ కన్న తల్లికి కన్న తండ్రికి మాత్రం కడుపు సోమం. ఏంటో తెలుసా? అయ్యో నా బిడ్డను దాచలేకపోయాను ప్రభా, నేను దాచలేము అని అనుకుంటాను. ఏంటంటే నువ్వే దాచుకోవాలి. దేవుడి స్తోత్రంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుకుంటాం కదా, నిమిషమైన మరువలేక ఆడుకుంటివా మోషేనప్పుడు, నిమిషమైన మరువలేక ఆడుకుంటివా మోషేనప్పుడు, ఆడుకుంటివా మోషేనప్పుడు, మరువలేదు జన్మనిచ్చిన తల్లి తానే సంగమీయన వదలసుని, జన్మనిచ్చిన తల్లి తానే సంగమీయన వదలసుని, నిమిషమైన మరువలేక ఆడుకుంటివా మోషేనప్పుడు, నిమిషమైన మరువలేక ఆడుకుంటివా మోషేనప్పుడు. హల్లెలూయా. నిమిషమైన మరువలేక, ఒకవేళ ఒక నిమిషం మర్చిపోయాడు అనుకోండి ఆయన, మోషే ఎక్కడో, కానీ మరవలేదు. ఆ నిమిషం అక్కడ విడిచిపెట్టే ఆ బిడ్డని ఇంకా ఆశలని అడియాసలు అయిపోయింది. ఇక మన వల్ల కాదు, మన చేతులు ఆ బిడ్డను వదిలేస్తున్నప్పుడు అనిపించుంటాయి. ఏ చేతులతో బిడ్డ పుట్టాడని ఎత్తుకున్నానో, ముందు పెట్టుకున్నానో, రోజు పాలిచ్చినో, ఇప్పుడు నా బిడ్డ నాకు కనుమరుగైపోతున్నాడా ప్రభా, కనుమరుగైపోతున్నాడా? నా బిడ్డ నా కళ్ళ ముందు ఉండేలాగా నువ్వే చేయగలిగిన దేవుడు స్తోత్రం. చేసేదా చేయలేదా? వచ్చాడు. ఆ చెలికత్తలు అటు ఇటు తిరిగాడు. ఎక్కడి నుంచి వినపడుతుంది, ఎక్కడి నుంచి అన్ని వైపు ఆడండి అని చెప్పి పంపించేసిన చెలికత్తెలను ఆమె చూస్తూ ఉంది. ఎవరో పాపం ఆ బిడ్డ, ఎవరో ఆ బిడ్డ ఆ పెట్టి తెరవగానే ఆ పెట్టిలో ఉన్నది చక్కని పసికందు. దేవుడి స్తోత్రం. దివ్య సుందరుడుగా ఉండడం చూసి దగ్గర తీసుకొచ్చాడు. తీసుకురాగానే ఎంత చక్కగా ఉన్నాడు, ఏ తల్లి బిడ్డో, ఏ తండ్రి బిడ్డో, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నాడో మనం మెచ్చుకోమని బిడ్డ అనిపించేలాగా ఆ బిడ్డను చూసి అనిపించింది. వెంటనే దారిలో కాసుకొని ఉంటుంది. అక్కడ వెయిట్ చేస్తుంది మిరియాము. మిరియాము వెయిట్ చేస్తుంది. పరుగెత్తుకుని వచ్చింది. అమ్మా, ఈ బిడ్డ వరకు ఒక దాదిని పిలుచుకొని వస్తాను, ఈ బిడ్డను పాలిచ్చి పెంచడానికి. దేవుడి స్తోత్రం. ఏ దాది ఎంత వివేకం కలిగి నడుచుకుందో మిరియాము. దేవుడి స్తోత్రం కలిగి చూసారా, ఎంత వివేకం కలిగి నడుచుకుందో ఆ తల్లి. అమ్మాయి, ఈ బిడ్డ నా కొరకు పెంచాలి, అలాగే అనుకోండి. నా బిడ్డ అన్నదనుకోండి, అయిపోయింది చరిత్ర. ఏమాత్రం కూడా అసలు తన భావోద్వేగాలను అణుచుకొని ఆపుకొని ఏం చేసిందో తెలుసా? అయ్యా అమ్మ, అలాగే నీకు చేతులు ఇస్తాను, ఈ బిడ్డకి ఏ పదవి ఉండకూడదు, పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి నువ్వు నాకు అప్పగించి
ఫరో కుమార్తె నా కొరకు పెంచమంటే ఆ బాధగా ఉన్నటువంటి మోషే తల్లి ఎవరి కొరకు పెంచిందో తెలుసా? దేవుని కొరకు పెంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నా పిల్లలు దేవుని కొరకు పెంచబడాలి అని ఆశించేవారుగా ఉండండి పిల్లలు. అలాగే ఆమె అక్కడ వెయిట్ చేయకపోతే ఏమై ఉండేది? ఆ నీళ్ళ చేతిలో వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ పాలించి పెంచినటువంటి ఆ పెంపకం ఉందో చూసారా? ఆ పెంపకం మనం ఒక సమయం గురించే చెప్పుకుంటాం. ఏంటో తెలుసా? అక్కడనే అతడు యెహోవాకు మొక్కేను అని చెప్పి మోషే దేవుని చూసే కన్నులు కలిగిన వాడుగా పెంచగలిగింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున పెంచడం అనేది పిల్లల గొప్ప విషయం అనుకుంటే, మనం దేవునికి అనుకూలంగా పిల్లలను పెంచడం దగ్గర మనము ఈరోజు నడుము కట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆగి ఆలోచించి ప్రార్థించు. వాళ్ళకి ఒకవేళ ఒంట్లో బాగోలేదా, ఒకవేళ ఏదైనా కొంచెం తేడా పడాలుగా కనబడుతున్న పిల్లలు దయచేసి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ బిడ్డను ప్రయోజకుడిగా చేయి, ఈ బిడ్డను ప్రయోజకురాలుగా చేయి అని ప్రార్థించాలి. పిల్లలు కూడా ఏం చేయాలో తెలుసా? ప్రభువా, మమ్మల్ని నీ చేతిలో సాధనంగా చేసుకోండి అని ప్రార్థించాలి. పిల్లల ప్రార్థన వృధాగా పోదు. ఏమంటే మనం ఇచ్చిన ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇవి కొద్ది కాలంగా ఆ ఫ్రేమ్స్ ఏమవుతాయి? ఎక్కడికక్కడ అలాగా కాపు పొడుగులుగా అయిపోతుంది. అని అక్కడ వాక్యం ఉంది చూసారా? ఆ వాక్యము అది గతించిపోయినా సరే ఆ వాక్యం గతించదు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, వాక్యం విలువైంది. దేవుడి సన్నిధిలో వాక్యాన్ని ఆధారం చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు పిల్లల, నేను మరువని దేవుడు అయ్యున్నాడు, నేను విలువని దేవుడు అయ్యున్నాడు. ఇంకొక మాట ఆలోచన చేస్తే, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అయ్యున్నాడు. నువ్వు అడిగే వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడి దగ్గర నువ్వు కాచుకొని ఉండడం నేర్చుకుంటావు. నీ జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఆయన ఆలోచనలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు చాలా గంభీరంగా ఉంటాయి. ఈరోజు ఆలోచన చేసుకుంటే, ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు మనం ఎలా ఉన్నాము. ఇప్పుడు ఒక రకంగా లేదు కదా. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఉందా లేదా? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. అప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించుకుంటే, ఈ ప్రయాణం అంతా కూడా ప్రభువుతో చేసిన ప్రయాణము. దేవుడి స్తోత్రం. ఎవరితో చేసిన ప్రయాణం? ప్రభువుతో చేసిన ప్రయాణం. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఆగి ఆలోచించిన తర్వాత మళ్ళీ తిరిగి అడుగు వేయటం మొదలు పెట్టాలి. కొంతమంది చతికిలు పడిపోయిన స్థితిలో ఉన్నారు కదా. ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు అడుగు వేయి, మళ్ళీ నువ్వు బలం తెచ్చుకో, మళ్ళీ నువ్వు ధైర్యం తెచ్చుకో, మళ్ళీ నువ్వు అడుగు వేయి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా బలపరుస్తేనట ఆహార రథముల కంటే కూడా ముందుగా యెజ్రెయేలు గుమ్మం దగ్గరకు వచ్చేసాడంట. రథం స్పీడ్గా పరిగెడతా, మనిషి స్పీడ్గా పరిగెడతాడు. ఏమంటే రథం స్పీడ్గా వెళ్తుందా, మనిషి స్పీడ్గా వెళ్తాడు? గుర్రం స్పీడ్గా వెళ్తుందా, మనిషి స్పీడ్గా వెళ్తాడు? చెప్పండి. గుర్రమేనా? కానీ ఏలియాను యెహోవా ఆత్మ బలపరిస్తేనట. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము దయచేసి చూడండి, 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకు వెళ్ళిపోయి యెజ్రెయేలు గుమ్మము దగ్గరకు వచ్చేసాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అతడు నడుము బిగించుకొని ఎలా పరిగెత్తాడు? అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని. అహాబు ఎక్కడ పరిగెడుతున్నాడు అంటే రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఏలియా ఎలా ప్రయాణం చేస్తున్నాడు అంటే ఆత్మలో పరుగుపడతాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మన జీవితాల్లో మనం కనిపెట్టాల్సింది, మనం ప్రార్థించాల్సింది, దేవుని పదం దగ్గర కనిపెట్టుకోవాల్సింది, ప్రభువా నీ బలము నాకు అనుగ్రహించు. ఏమనుగ్రహించు? నీ బలము నాకు అనుగ్రహించు, నీ సన్నిధి నాకు అనుగ్రహించు. ఒకవేళ నీ సన్నిధి నాతో లేకపోతే నన్ను తీసుకెళ్ళదు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎవరో చెప్పండి? మోషే. ఏమంటే దేవుని యొక్క ప్రియుల వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడే ఏమన్నాడు తెలుసా? మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుంటున్నావా? దేవుని సన్నిధి కోరుకో. పని చేసుకుంటున్నావా? దేవుని సన్నిధి కోరుకో. వ్యాపారం చేసుకుంటున్నావా? దేవుని సన్నిధి కోరుకో. వాక్యం చదువుతున్నావా? దేవుని సన్నిధి కోరుకో. మనం ఎలా ఉండాలంటే ఆదివారం దేవుని సన్నిధితో రావాలట. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధితో మన ఇంటికి వెళ్ళాలట. హల్లెలూయా. ఆయన సన్నిధి విలువైంది. ఏది విలువైంది చెప్పండి?
ఆయన సన్నిధి విలువైంది. దావీదు అంటున్నాడు, అందుకనే కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ చరణాన్ని మనం చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడు చూడండి. దావీదు ఏమంటున్నాడు? జీవ మార్గం నీవు నాకు తెలియజేసావు, నీ సన్నిధిని ఎలాంటి సంతోషం? సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడ కూడా సంపూర్ణ సంతోషం లేదు. ఏమంటే పిల్లలు అనుకుంటాం, భర్త అనుకుంటాం, భార్య అనుకుంటాం, లేకపోతే ఇల్లు కట్టుకుంటే సంతోషం అనుకుంటాం. కొద్ది సమయమే, ఆ తర్వాత మళ్ళీ సంతోషాన్ని మనం చూడలేదు. కానీ దేవుని సన్నిధిలో సంతోషాన్ని ఎప్పటికీ మనం చూడగలిగిన సంతోషం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. అలాంటి దేవుని సన్నిధి ఉదయకాలమే మనం కోరుకునే మార్గం, ఆ సన్నిధిలో కూర్చుండే అనుభవం కలిగిన మార్గం, ఆ సన్నిధిలో పిల్లలను ఆరాధించే అనుభవం కలిగిన మార్గం ఉంది, ఆయన సన్నిధిని కనిపెట్టుకునే వారుగా ఉంది. మన జీవితంలో కనుక ప్రతిదినము మనం అడుగులు వేయడం ప్రారంభిస్తే నేను అనుకుంటాను ఏంటంటే నీ జీవితము ప్రకాశించేలాగా నా ప్రభు చేయగలడు. దేవుడి స్తోత్రం. ఏం చేయగలడు? ప్రకాశించేలా చేయగలడు. ఈరోజు మన జీవితాలు ప్రకాశించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని ఎలా ఉన్న వాళ్ళు అలా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. యోగ గ్రంథం చూడండి ఒకసారి. యోగ గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరచదు, దాటిపోయిన పాలనీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. హల్లెలూయా. ఎలా ప్రకాశిస్తుంది? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా. సూర్యుని యొక్క తేజస్సు ఎప్పుడు అధికంగా ఉంటుంది? ఎప్పుడు అధికంగా ఉంటుంది చెప్పండి? మధ్యాహ్నం. అలా నీ బ్రతుకు ప్రకాశించాలి. ఉదయకాలం సూర్యుని తేజస్సు వలె కాదు, లేకపోతే కాస్త 2 గంటల తర్వాత 9 గంటలకి ప్రకాశించే సూర్యుని తేజస్సు వలె కాదు. ఖచ్చితంగా మధ్యాహ్న కాలంలో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు ఎంత ప్రకాశంతో భూమండలం అంతా ప్రకాశిస్తుందో ఆ ప్రకాశం నీ జీవితంలో, నా జీవితంలో అంత తేటగా దేవుడు దయచేయాలని ఆశిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను విడువడు, ఎడబాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ కంగారు పడుతున్నాం. మొదటగా దినాన్ని దేవుని సన్నిధిలో కూర్చుని, దేవుని సన్నిధిలో పిల్లల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధితో ప్రారంభించండి. దినాన్ని మళ్ళీ తిరిగి ముగించేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎంత గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు. ఒక ఉదయకాలం ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు, మా అమ్మాయి బంగారము నగలు పోగొట్టుకుంది, ప్రార్థన చేయండి. ఎప్పుడు అదే బీరువాలో పెడతారట. ఆ బీరువా తాళం కూడా ఆ పైన పెడతారంట. భర్త అతనే చూసుకుంటాడు. ఆ బీరువా తాళం కూడా పైన పెడతాడు. ఏమైంది అని అంటే ఆ రోజున ఒక బీరువా కొనుక్కున్నారట. ఈ బీరువాలో నుంచి బట్టలు ఆ బీరువాలోకి మార్చుకుంటుంటే ఆ బాక్స్ కనిపించలేదట. కనిపించకపోయేటప్పటికి ఆ ఇంట్లో ప్రియాల రణరంగం మొదలైపోయింది. భయంకరంగా ఆ అమ్మాయిని అనేక రకాలుగా భర్త, పిల్లలు అందరూ ఆ కుటుంబంలో అందరూ మాట్లాడేస్తారట. ఉదయకాలమే నాకు ఫోన్ వచ్చింది. పాస్టర్ అండి అని చెప్పి మొదటి భర్త మాట్లాడతారు, తర్వాత సహోదరి మాట్లాడతాయి. ఇద్దరితో మాట్లాడిన తర్వాత పిల్లరా చిన్న ప్రార్థన చేస్తానన్నా నేను. దేవుడే చేయాలి దీన్ని, దేవుడే దీన్ని ఏం చేయగలరో తెలుసా? మళ్ళీ తిరిగి దేవుడే దీన్ని సమకూర్చగలడు అని చెప్పి పిల్లరా ఈ వాక్య భాగం దేవుడు జ్ఞాపకం చేశాడు. దానితో నేను ప్రార్థన చేశాను. ఏంటో తెలుసు? యోగ గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే యోగ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, నోటి మాట చదగలను నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నేను దానికి భయపడవు. దేవుని స్తోత్రం కలుగుగాక. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా. ఇప్పుడు నొప్పి తగ్గుతుందో తగలదా? నొప్పి తగ్గుతుందో తగలదా? తగలకుండా ఎవరు చేయగలరు? అమ్మాయి ఎక్కడ ఉన్నారు, ఈ కుటుంబం ఎక్కడ ఉన్నారు. కానీ ఈ విషయం కదా దేవుడే చేయగలిగిన కార్యం. ప్రార్థించిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ వచ్చింది, ఆ నగలు దొరికినాయి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నాకు సాయంత్రం చెప్పారు. నేనేమనుకున్నానంటే ఫోన్ చేద్దాం, అంత కష్టంలో అంత బాధలో ఫోన్ చేసేది అని చెప్పేసి అనుకుంటే సాయంత్రం సరిగ్గా 6:30 ప్రాంతంలో 7 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. నేను అనుకున్నాను నా దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడి స్తోత్రం. మాటలు అనేసారు. తర్వాత ఇప్పుడు మూట దొరికింది. ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమవుతాయి చెప్పారు? నొప్పి తగలకుండా ఆయన మనం ఏం చేస్తారంట? చాటు చేస్తారంట. హల్లెలూయా. అందుకని చెప్పారు, ఆయన నిన్ను దాచే దేవుడు,
ఆయన నిన్ను దాచే దేవుడు, ఆయన నిన్ను ప్రియులారా మర్చిపోని దేవుడు, ఆయన నిన్ను విడువని దేవుడు, ఆయన నీతో ఉండే దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని సన్నిధిని మేము ఉదయకాలమే దేవుని సన్నిధిని మేము ఈ రోజు నుంచి రేపు ఉదయం నుంచి కూడా మేము ఆయన సన్నిధిలో కాచుకొని ఉంటాం పాస్టర్ గారండి. ఆయన వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటామండి, ఆయన సన్నిధిని మేము కనిపెట్టుకుంటామండి. మేము నిజంగా ఆయన కార్యాలు చూడాలని మేము నిర్ణయించుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు మీరు చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. అబ్బాయి ఇంతమంది కూర్చుంటే, ఇంతమంది దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. చాలు పిల్లల పురి అనే మాట మీరు ఎంత పాస్టర్గా చెప్తున్నారు. మనం ఒకరినొకరు ఏం చేయాలి? పురుగొల్పుకోవాలి. పురి అనేది ఎలా పడతారో తెలుసా? నేను ఆవు కోసం గడ్డి కోసం ఆ గడ్డి వెంట తిప్పుతున్నప్పుడు గడ్డి పెట్టండి ఇంతకు ముందు ఆ గడ్డి మీద దగ్గరికి వెళ్ళి ఏమన్నా తిప్పుతుంటే నేను తిప్పుతానని చెప్పి తిప్పడం మొదలు పెడితే మా పాలికాపు అక్కడ నిలబడి, నేను ఇక్కడ నిలబడి ఇది ఇలా తిప్పుతుంది, ఇలా వచ్చేస్తా ఉంది. అర్థమవుతుందా? అతను ఏం చేస్తున్నాడు? అక్కడ గడ్డి కొంచెం లాగుతున్నాడు. ఆ లాగే ప్రతి పరక ఏమవుతుందంటే ఈ పురిలో కలిసిపోయి ఇది మరింత బలంగా తయారవుతుంది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఒకరితో ఒకరు కలుసుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడి బిడ్డలారా, సాతాను కట్లు యేసు నామములో తెగిపోకుండా. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే సాతాను ఏ విషయంలో బంధించి ఉంచాడు, సాతాను ఏ విషయంలో కలవపెడుతున్నాడు, ఏ విషయంలో నిన్ను నీ కుటుంబాన్ని బలహీనపరచడానికి చూస్తున్నాడు, ఈ సేవను బలహీనపరచడానికి చూస్తున్నాడు, వారి ఆలోచనలన్నీ కూడా యేసు నామములో కాలిపోవును. కానీ ఆమె మన ప్రతి నోరు కూడా ఉదయమే దేవుని సన్నిధిలో తెరవాలి, ఉదయమే ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఉదయమే కూర్చోగలిగితే మన జీవితాల్లో దేవుని కార్యాలు మొదలవుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని కార్యాలు చూసినప్పుడు నిజంగా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిజంగా నా దేవుడు ఎంత గొప్పవాడు. ఈరోజు చూడండి, దేవుడు మన విడుకోడు విడవలో ఆయన ఎడబాయుతోటి దేవుడుగా ఉన్నాడు. నేను కూడా ఏం చేయకూడదంటే, ఆయన అన్నాడు నిన్ను విడువను అని చెప్పి యాకోబు చెప్పాడు దేవుడి స్తోత్రం. ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు, నేను నిన్ను విడవనయ్యా, నేను నిన్ను విడవను. ఆయన అంటున్నాడు నేను నిన్ను విడవనని. కానీ మన ఖాతాలో లేకపోతే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలరు, లేకపోతే కొట్టగలమా? ఒక చేతితో కొట్టండి. దేవుడు ఏమో నేను విడవలని వెంటపడుతున్నాడు, మనమేమో ఆయన విడిచి వెళ్ళిపోవడానికి ఏదో దొరికింది అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆలోచన చేసుకుని అల్పబుద్ధి మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు కృపకు మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించడం, కొంచెం ఆలోచించడం, కొంచెం పిల్లలు ఆయన పాదాల మీద కనిపెట్టుకోవడం. ఈ రోజు నువ్వు చేయగలిగితే నీకు మంచి భవిష్యత్తును నా ప్రభు ఇవ్వగలడు. నీ ఇంట్లో గొప్ప వెలుగును ప్రభు ఇవ్వగలడు. నీ కుటుంబంలో గొప్ప సంతోషాన్ని ప్రభు ఇవ్వగలడు. రానున్న దినాలలో నీ ఇంట్లో గొప్ప సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు ఆలోచన చేసుకున్నాం, ప్రభు నా జీవితంలో ఒక శోభనితంగా ఉండిపోయి ఈ సంవత్సరంలో ప్రభు, ఈ 2025వ సంవత్సరంలో ఈ నవంబర్ 16 వరకు కూడా నా జీవితంలో దేవుని జవాబు చూడలేకపోయాను. ఇప్పటి నుంచి ప్రభు నేను నీ సన్నిధిని కాచుకొని ఉంటాను. అందరూ మాట్లాడండి. పులి ఒకరితో పులి కలుపుకుందాం. ఈరోజు మనం ఆలోచన చేసుకున్నాం. ప్రభావాన్ని సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఒక్కొక్కరైతే బలహీనులు, కానీ అందరం కలిస్తే మన బలం ఎక్కువ. అందరం కలిస్తే మన ఐక్యతను బట్టి మన బలం పెరుగుతుంది, ప్రార్థనలో బలం పెరుగుతుంది, స్తుతిలో బలం పెరుగుతుంది. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి నా ప్రభు దిగిరాబోతున్నాడు. ఆయన వచ్చి సంచరిస్తాడు. ఆయన వచ్చి నీ ఇంట్లో సంచరిస్తాడు. ఆయన వచ్చి నీ కుటుంబంలో సంచరిస్తాడు. ఆయన వచ్చి మన సంఘంలో సంచరిస్తాడు. ఆయన వచ్చి ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు సహాయం చేయబోతుంది. నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. నీ సన్నిధిని మేము కాచుకొని ఉండేటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయమా. దాటిపోయినటువంటి బిడ్డను మళ్ళా తిరిగి శత్రువులను తీసుకొచ్చిన గొప్ప దేవుడు ఉన్నాడు. ఈ విధంగా దాటిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయి వాటిని మళ్ళీ తిరిగి మా చేతుల్లోకి నేను తీసుకురాగలరు. దేవా చక్కబెట్టగలరు. నీవు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. నీకు మనస్సాన్ని శుద్ధి చెల్లిస్తున్నా. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎక్కడ ఏ విషయాల గురించి అయితే కలవరపడుతున్నారు, ఆ కలవరమంతా కూడా, ఆ యొక్క విచారమంతా కూడా నైనా నీ కృపను బట్టి, నీ దయను బట్టి
వారి యొక్క సంతోషంగా మార్చబడదు గాక. మీరు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.